భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్స్ అనేవి మరి ప్రభుత్వం హడావిడిగా విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఎటువంటి మరి ప్రాథమిక చర్యలు అనేవి ఏవి తీసుకోకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో మరి అంతా కూడా గందరగోళంగా తయారైంది. ఏపీ టెట్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లు రెండు కూడా ఒకేసారి విడుదల చేయడం, మరి అభ్యర్థులకు ప్రిపరేషన్ కు అలాగే దరఖాస్తుకు తగినటువంటి సమయం ఇవ్వకపోవడం, మరి ఏపీ డిఎస్సి అప్లికేషన్ లో నాన్ లోకల్ కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం, మరి దరఖాస్తు చేస్తుంటే కొద్దిమంది అభ్యర్థులకు ఫీజు కట్ అయి క్యాండిడేట్ ఐడి అనేది రాకపోవడం, తర్వాత రోస్టర్ విధానాల్లో కూడా మరి ఒక్కో జిల్లాకు ఒక్కో విధంగా పాటించడం, ఇవన్నీ కూడా మరి హడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా ఉత్పన్నమైనటువంటి సమస్యలు. ఇవే కాకుండా మరి పేపర్ 1 కు బిఈడి అభ్యర్థులకు కూడా అర్హత కల్పించడం మరో వివాదాస్పదమైనటువంటి నిర్ణయం. వీటన్నిటి మీద మరి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. నిన్న మరి విచారణకు వచ్చినటువంటి ఈ కేసును మరలా ఈ రోజు అనగా ఫిబ్రవరి 20వ తేదీకి మార్పు చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ల మీద విచారణ జరిగి మరి దీని మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. గందరగోళంగా డిఎస్సి అప్లికేషన్ ప్రక్రియ. అప్లికేషన్ నుంచి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం. మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోటా, ఎడిట్ ఆప్షన్ లేక 30,000 మంది అవస్థలు. వైకాపా ప్రభుత్వం 4.5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రకటించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిలో ప్రతి అడుగు గందరగోళమే. అప్లికేషన్ నుంచి రిజర్వేషన్ల రోస్టర్ వరకు అడుగడుగున అయోమయం. పరీక్షలకు సరిపడా సమయం లేక ఓ పక్క అప్లికేషన్లలో ఇబ్బందులు, రిజర్వేషన్ల రోస్టర్లలో గందరగోళం మరో పక్క అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడా కోటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 2న జారీ చేసిన జీవో 77లో కొత్త రిజర్వేషన్ రోస్టర్ ను ప్రకటించింది. వీరికి హారిజంటల్ రిజర్వేషన్ పాటించాలని, సమాంతర రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని సూచించింది. కానీ డిఎస్సిలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనగా టీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అనగా పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు సమాంతర రోస్టర్ పాయింట్లు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోకుండా పాయింట్లు ఇచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం కొన్ని జిల్లాల్లో హారిజంటల్, మరికొన్ని జిల్లాల్లో రోస్టర్ పాయింట్లు వర్టికల్ రిజర్వేషన్ అమలు చేశారు. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్లకు కొన్ని జిల్లాలు ఒక విధానం, మరికొన్ని జిల్లాల్లో మరో విధానం పాటించారు. టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్లకు పాత రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు పాటించారు. ఒక్క డిఎస్సిలోనూ 2 విరుద్ధ రిజర్వేషన్లు విధానం పాటించారు. ప్రభుత్వం పాటిస్తున్న ఈ రోస్టర్ విధానం వల్ల కొందరు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయకుండానే దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. జిల్లా, జోన్ల వారీగా రిజర్వేషన్ పోస్టులు ప్రకటించాల్సి ఉండగా రోస్టర్ పాయింట్లు వారీగా ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఒక జిల్లాలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకే అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యను విని స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. ఆ చిక్కులకు పరిష్కారం ఏది? డిఎస్సికి మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటా కనిపించలేదు. కొందరికి పరీక్షా కేంద్రం కనిపించలేదు. స్థానిక జిల్లా మాత్రమే అడగడంతో దాన్ని నమోదు చేశారు. ఈ లోపాలను సవరించుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో 30,000 మందికి పైగా దరఖాస్తు చేశారు. ఇప్పుడు వీరందరూ మళ్ళీ దరఖాస్తు చేయాలా, లేదంటే ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. 22వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుందన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సిలబస్ లో కొత్త చిక్కులు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 3 నుంచి 5 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న సిలబస్, 6 నుంచి 10 తరగతులకు పాత సిలబస్, ద్విభాషా పాఠ్య పుస్తకాలను అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. డిఎస్సికి వచ్చేసరికి కేవలం టాపిక్స్ మాత్రమే ఇచ్చింది. టెట్ కు 20 రోజుల సమయం ఇవ్వగా ఆ తర్వాత డిఎస్సికి 5 రోజులు మిగిలి ఉంది. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయి. డిఎస్సి పరీక్షలు మార్చి 15న ప్రారంభమై 30తో ముగుస్తాయి. టెట్ కు సన్నద్ధమైన విద్యార్థులు ఆ పరీక్ష రాసిన తర్వాత 5 రోజుల్లోనే డిఎస్సి ఎలా రాయగలుగుతారు?
టెట్ కోసం చదివిన సిలబస్ కు డిఎస్సి సిలబస్ కు కొంత వ్యత్యాసం ఉంది. 4.5 ఏళ్లు డిఎస్సి ఇవ్వకుండా జాప్యం చేసిన ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రకటించి చదువుకునేందుకు సమయం లేకుండా చేసిందని అభ్యర్థులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. దరఖాస్తుల సమర్పణకు గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. తరచూ సర్వర్ మొరాయిస్తుంది. వెబ్సైట్ పని చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు రుసుము ఆన్లైన్ లో చెల్లిస్తున్నా ఐడి రాకపోవడంతో కొంతమంది 2-3 పర్యాయాలు చెల్లించాల్సి వస్తోంది. డెబిట్ కార్డు నుంచి కట్ అయిన మొత్తం వెంటనే తిరిగి బ్యాంక్ ఖాతాకు రావడం లేదు. సర్వర్ లోపాలతో అభ్యర్థులకు ఇక్కట్లు. డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. సర్వర్ లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 250 నుంచి 500 ఉండే రుసుమును ఇప్పుడు ఏకంగా 750కి పెంచారు. పైగా ఆన్లైన్ లో నగదు చెల్లించి ఓటీపీని వెబ్సైట్ లో నమోదు చేసిన కొందరికి ఐడి నంబర్ రావడం లేదు. భీమవరానికి చెందిన ఓ అభ్యర్థి ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్, పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్ విభాగాల్లో దరఖాస్తుకు 3750 రుసుము చెల్లించారు. ఈ మొత్తం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాతాకు జమ అయింది. కానీ రిజిస్ట్రేషన్ సంఖ్య రాకపోవడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాలేదు. దీనిపై వెబ్సైట్ లో ఇచ్చిన నంబర్లను సంప్రదించగా అవి పనిచేయడం లేదు. దాంతో మళ్ళీ నగదు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి చాలా కష్టాలు డిఎస్సి అభ్యర్థులకు మరి ఈ డిఎస్సి అప్లికేషన్ ప్రక్రియలో మరి వారంతా కూడా ఎదుర్కొంటున్నారు. మరి వీటన్నిటికీ పరిష్కారంగా మరి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి దాని మీద హైకోర్టు ఈ రోజు నిర్ణయాన్ని వెలువరించబోతోంది. అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలి. హడావిడిగా టెట్, డిఎస్సి అనగా టీఆర్టీ నిర్వహణపై హైకోర్టులో పిటిషన్. నోటిఫికేషన్లు రద్దు చేసి తాజా షెడ్యూల్ జారీకి విజ్ఞప్తి. వివరాలు సమర్పణకు సమయం కోరిన ఏజీపీ. విచారణ రేపటికి వాయిదా. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏపీ టెట్, ఏపీ డిఎస్సి నోటిఫికేషన్లు రద్దు చేసి అభ్యర్థులకు తగినంత సమయం ఉండేలా తాజా షెడ్యూల్ ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి షెడ్యూల్ ప్రకటించిందని, టెట్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే టీఆర్టీలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. టెట్ ఫలితాలను మార్చి 14 ప్రకటిస్తుండగా ఆ తర్వాతి రోజే టీఆర్టీ నిర్వహిస్తున్నారని, అభ్యర్థులు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇవ్వలేదని వివరించారు. టెట్ కు సైతం ఈ నెల 8న నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ నెల 27న పరీక్ష నిర్వహించనున్నారని, పరీక్షకు సిద్ధమయ్యేందుకు అభ్యర్థులకు 19 రోజుల సమయం మాత్రమే ఉందని తెలిపారు. హడావుడిగా ప్రక్రియను ముగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. కాగా గతంలో ఇచ్చిన షెడ్యూల్ తో పోల్చితే ప్రస్తుతం హడావిడిగా పరీక్ష నిర్వహణకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోందని ధర్మాసనం పేర్కొంది. వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు ఏజీపీ అభ్యర్థించగా న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అంగీకరించారు. వివరాలను రాతపూర్వకంగా సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో 4 ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇదే తరహా వ్యాజ్యాలు సీజే ధర్మాసనం ముందు లిస్ట్ అయ్యాయని, సీజే సెలవు కావడంతో మంగళవారానికి వాయిదా పడ్డాయని ఏజీపీ వివరించారు. దీనిపై సీనియర్ న్యాయవాది స్పందిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రూల్స్ ను సవాల్ చేస్తూ సీజే వద్ద పిటిషన్లు దాఖలయ్యాయని అన్నారు. ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిపారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ రూల్స్ ను సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారని అన్నారు. ప్రస్తుత పిటిషన్ సీజే ముందున్న వ్యాజ్యాలు భిన్నమైనవని పేర్కొన్నారు. మరోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రూల్స్ ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు సోమవారం సీజే ధర్మాసనం ముందు లిస్ట్ అయ్యాయి. సీజే సెలవులో ఉండడంతో వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు తరపు న్యాయవాదులు జస్టిస్ ఏవి శేషసాయి ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వ్యాజ్యాలను సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరుపుతుందని స్పష్టం చేస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. టెట్ టీఆర్టీ నిర్వహణపై విచారణ రేపటికి వాయిదా. ఎస్జిటి పోస్టుల భర్తీపై విచారణ నేటికి వాయిదా. ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష టీఆర్టీ అనగా డిఎస్సి, ఏపీ టీచర్ అర్హత పరీక్ష ఏపీ టెట్ నిర్వహణకు సంబంధించిన
పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్టీ టెట్ పరీక్షల నోటిఫికేషన్లు సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో 4 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారణ జరిపారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న టెట్ పరీక్ష నిర్వహణకు 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. టెట్ లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులని అన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకున్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనని, ఇది ఎంత మాత్రం సరిపోదని అన్నారు. టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని అన్నారు. అధికారులు హడావిడిగా 2 పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల భర్తీకి బిఈడి అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మరి మొత్తానికైతే ఏపీ డిఎస్సి ఏపీ టెట్ మీద మొత్తం 3 వ్యాజ్యాలు అనేవి దాఖలయ్యాయి. అందులో 2 వ్యాజ్యాలు అంటే 2 పిటిషన్లు ఈ రోజు విచారణకు రాబోతున్నాయి. మరో పిటిషన్ రేపు విచారణకు రాబోతోంది. మరి ఈ రోజు కోర్టు కేసు అనేది విచారణ ఉంది కాబట్టి మరి వాటి మీద కోర్టు కీలకమైనటువంటి తీర్పును ఈ రోజు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క ఏపీ టెట్ డిఎస్సిని రద్దు చేసి మరి సమయం ఇస్తూ కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని కూడా మరి నిరుద్యోగులు కోరుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఇది ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.